హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి ఒక గోద్రెజ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. దీని ప్రాబ్లం ఏమంటే మనకు ఆ డోర్లో ఫ్రంట్ వచ్చి మనకు ఎక్కువ పెయింట్ అనేది లేసిపోయి ఉండదు అనమాట. అది కాకుండా ఆడాడ వచ్చి సిలిం పట్టడం వల్ల మనకు చూడడానికి అంత నీట్గా లేదు. దీన్ని వచ్చి మనం కొంచెం చూడడానికి బాగా నీట్గా మనం రెడీ చేయబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఆ పిడి అనేది, దాని పిడికి పైన ఉన్న క్యాప్ అనేది మనం రిమూవ్ చేసేయాలా. లేదు కొట్టేస్తామంటే మొత్తం కూడా కొట్టచ్చు, కానీ కొంచెం లుక్ నీట్గా రావాలి, మనకు చూడడానికి కొంచెం చాలా బాగా అట్రాక్టివ్గా ఉండాలనేసి మనం ఏం చేస్తామంటే ఆ పిడి అనేది మనం దానిపైన ఉన్న క్యాప్ మనం రిమూవ్ చేసి, ఆ పిడి కొంచెం డార్క్ గ్రే, అది ఆ గ్రేకి మనం పైన అటు సిల్వర్ కొట్టేసి దానిపైన ఆ క్యాప్కి మాత్రం మనం వచ్చి బ్లాక్ కొడితే మనకు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఎక్కువ సిలుం పట్టినట్టువి, లేదు మనకి ఎక్కువ ఆడాడ ఎక్కువ గరిగిగా ఉండేటివి అన్నీ మనం బాగా రఫ్ చేసి తీసేస్తేనే మనకు పెయింట్ అనేది బాగా నీట్గా పడుతుంది. సర్ఫేస్ నీట్గా ఉంటేనే మనకు స్మూత్గా ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. దీంట్లో వచ్చి ఆ ఫ్రిడ్జ్ మనం కొనేటప్పుడు దాంట్లో కొన్ని స్టిక్కర్లు వేసి ఉంటారనమాట, అంటే స్టార్ రేటింగ్ స్టిక్కర్లు. అది కాకుండా కింద వచ్చి స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ అలాంటివన్నీ స్టిక్కర్లు ఉంటుంది. ఆ స్టిక్కర్లని మనం తీసేస్తేనే మనకు వచ్చి పెయింట్ అనేది నీట్గా పడుతుంది. లేదంటే ఆడ వరకు మనకు తనిగా ఎక్స్ట్రా కనిపిస్తుంది, లుక్ బాగుండదు అనమాట. అన్నీ మనం నీట్గా ఫస్ట్ వచ్చి ఎక్కువ ఉండేదాన్ని పోయేదానికి మనం రఫ్ పేపర్ వాడేసి, దాని తర్వాత వచ్చి స్మూత్గా ఫినిషింగ్ కోసం దానికి మనకు వచ్చి 180 లేదంటే 220 పేపర్ మనం స్మూత్గా వేసేసి బాగా కడిగి ఆరిన తర్వాత మనం స్ప్రే చేయాలా. దీనికైతే మనం గన్ పెయింట్ అయితే కొడుతున్నాము. మామూలుగా వచ్చి గన్ పెయింటింగ్ మనకు అది లేదు అంటే మనం మామూలుగా వచ్చి సిల్వర్ టిన్ స్ప్రే అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒక 2 టిన్ను మనం తెచ్చుకుంటే ఒక డోర్కి మొత్తం మనకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి 2 టిన్ను తెచ్చుకుంటే డబుల్ కోటింగ్ మనం లైట్గా పైన కొట్టేదానికి నీట్గా సరిపోతుంది అనమాట. ఇది వచ్చి మెటాలిక్ సిల్వర్. ఇది దాదాపు డోర్ మొత్తం మనం కొట్టేసిన తర్వాత ఆ పిడి మనం క్యాప్ మనం ఇప్పి పెట్టున్నాం కదా, దానిపైన వచ్చి ఒక బ్లాక్, అది మామూలుగా వచ్చి అది వచ్చి మనం స్ప్రే పెయింట్, టిన్ స్ప్రే పెయింట్ మనం బ్లాక్ పైన కొట్టేసి 2 బాగా ఆరిన తర్వాత మనం ఫిక్స్ చేసేస్తే మనం వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. దాదాపు పెయింటింగ్ బాగా ఆరిన తర్వాత మనం చేయి పెట్టి మనకు అంటుకోలేదు, బాగా ఆరిపోయిందంటే 2 మనం బిగించేయచ్చు. ఆ సిల్వర్ పైన మనం ఈ బ్లాక్ క్యాప్ అనేది మనం బిగించేటప్పుడు మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట చూడడానికి. ఈ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసి బిగించేదే కొంచెం కేర్ఫుల్గా బిగించాలి.
కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తే దానికి చిన్న లాక్లు ఉంటుంది, అది ఇరిగిపోయింది అంటే మళ్ళీ మనకి ఇదే విధంగా లాక్ అవ్వదన్నమాట. దాదాపు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మనకు అక్కడ పైన గోద్రేజ్ అనే బ్రాండ్ కింద మనం ఒక చిన్న స్టార్ రేటింగ్ స్టిక్కరు అది వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్ లుక్ అనేది ఎక్సలెంట్గా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.